సహోదరులు మాట్లాడతారు. దేవుడి నామానికి వందనాలండి. కుడి వచ్చిన సంఘస్థులకి, బంధుమిత్రులందరికీ నా వందనాలు. ప్రభుదాస్ అయ్య గారిని నేను చివరిసారిగా చూశానండి. ఇంతకుముందు ఆయన ఎప్పుడు నాకు కనపడలేదు. చాలా బాధాకరమైన విషయం. మేము చివరిసారిగా ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అండి. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడు, మా నాన్నగారు చాలా పరిచయం చేశారండి, చాలా ఊర్లు తిరిగారు, ఏమీ ఆశించలేదు, ఏమి సంపాదించలేదు అని చెప్పి. మనం వచ్చి అదే మాట్లాడాం పాస్టర్ గారితో. ఏంటయ్య గారు, చాలామంది పరిచయం చేస్తున్నారు కదా, మరి మీరు అలా ఉంది పరిచర్య అంటే. బాగానే ఉందయ్యా, కానీ ఫస్ట్ నుంచి కూడా సైకిల్ మీదే నా పరిచయం చేస్తున్నాను అయ్యా అన్నారు. నేను ఒకటే చెప్పాను పాస్టర్ గారికి, అయ్యా మీరు ఈ లోకంలో ఆస్తి సంపాదించలేదు, పరలోకంలో మీ ఆస్తి చాలా ఉంది. మన ఆస్తి ఇక్కడ కాదు, పరలోకంలో ఉందయ్యా మీకు ఆస్తి, అక్కడ ఉంది. మీరు డైరెక్ట్గా మీరు పరలోకానికి వెళ్తారయ్యా, ఈ మధ్యలో ఎక్కడ ఆగరయ్యా అని చెప్పి మాట్లాడాను. నేను చివరిగా దేవుడు ఎందుకు ఆ మాటలు నాతో మాట్లాడించాడో, ఎందుకు మాట్లాడుకున్నాం, మందిరం పైనే మేము మాట్లాడుకున్నాము. కరెక్ట్గా శుక్రవారం మేము కలిసాము, ఆదివారం మాకు కబురు వచ్చింది మార్నింగ్. ఇట్లా శనివారం సాయంత్రం ఏమో వాక్యం చెప్పారంట, పొద్దున్నే ఆదివారం ఉదయాన్నే మరణించారని చెప్పారు. అసలు మాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ఏంటయ్యా ఇది, నీ సంకల్పమా ఏంటి అని. కానీ నేనైతే ఒకటి నమ్ముతాను, దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా నిత్యజీవం ఉందని చెప్పి మనకి బైబిల్ వాక్యం ఉంది. యోహాను సువార్తలో 3:16 అనుకుంటా, కరెక్ట్ ఐడియా లేదు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పి మనకి వాక్యం ఉంది. మన ప్రభుదాస్ అయ్య గారు నిత్య జీవంలో ఉన్నారు, మనం కూడా నిత్య జీవానికి వెళ్తాం. దేవుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య జీవంలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మరణించరు, వారికి మరణం లేదు. మనందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు, ఆయన చెప్పిన వాక్యాలు ఉన్నాయి, ఆయన చూపిన మార్గం ఉంది. మనందరూ ఉన్నంతకాలం ఆయన మనతో ఉన్నాడు. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా మరణం లేదు, నిత్య జీవమే ఉంది. ఆయన ప్రభువునందు నిద్రిస్తున్నారు. మనం మరణించాలనుకుంటున్నాం, మరణం లేదు, నిద్రిస్తున్నారు. ఆయన మళ్ళీ కూడా దేవుని రెండవ రాకడలో లేవపడతాడు. మనమందరం కూడా దానికోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరలోకంలో ఆయన మన దేవునితో పాటు, యేసు ప్రభుతో పాటు ఆయన కూడా ఉండాలి. పరిశుద్ధులతో పాటు ఆయన కూడా చేర్చబడాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అండి, అవకాశాన్ని ఇచ్చినందుకు.